నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఒక కళ అనమాట అది. ఎందుకంటే ఎప్పుడో 16 సంవత్సరాల వయసులో ఊరు వదిలిపెట్టి వచ్చేసాను నేను బయటికి, మద్రాసు. ఏంటంటే అప్పట్లో ఏమనిపించేది అంటే ఈ కోరిక చిన్నదే కదా అనిపించేది. అదేంటంటే 2 గేదెలు కొనుక్కుని ఊళ్ళో శుభ్రంగా ఎవరో ఒకరికి కూలి పనికి వెళ్ళి, అప్పట్లో వందలే ఎక్కువ, ఏదో రోజుకు 100-150 రూపాయలు కూలి పని సంపాదించుకుంటా ప్రశాంతంగా ఊళ్ళో మన వాళ్ళ మధ్యన సీతమ్మగుడిలో సినిమాల చెట్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా నవ్వుతా తాత బావ మావయ్య అంట అలా బతికితే సరిపోద్ది, మనకి ఇంకేం అవసరం లేదు. ఎప్పుడంటే పెళ్ళికి ముందు నా ఆలోచన అనమాట. సో తర్వాత వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాం. పిల్లలు పెద్దల విధానికి ముందు పిల్లల 10th ఉన్నప్పుడు అదే అనుకునేవాడు నేను. ఇంకా అయిపోయిందిలే, పిల్లల 10th అయిపోయిందంటే ఇంకేముందిలే మనకి, ప్రశాంతపడిపోతావు అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుందనమాట ప్రశాంతంగా అనుకున్నట్టు బతకటం అంటే ఎంత కష్టం అనేది. ఎలాగంటే ఒక వయసు వచ్చాక సంపాదించడం కూడా ఈజీయే, ప్రశాంతంగా మనకు నచ్చినట్టు బతకటం చాలా కష్టం. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే అవదో ఈ జన్మకే నేను అనుకున్న చిన్న కోరుకొని చూసారా, అది అవ్వదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అప్పట్లో ఏముందలే 2 గేదెలు, గేదె 15,000 30,000 కదా అనుకునేవాడిని. కష్టం. ఏదైనా కుటుంబం అనే చట్టంలో